ఆ తర్వాత మాట, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బెగ్గరగా కేకలు వేసెను. మొదటి శతాబ్దంలో ఎన్నో సూచకక్రియలు జరిగాయి, అది మీ అందరికీ తెలుసు. ఆయన చేసిన సూచకక్రియలు ఎందుకు జరగాలి? ఎందుకంటే దేవుని కుమారుడి గురించిన పరిచయం లేదు అప్పటికి లోకానికి. ప్రవక్తలు ఎన్నో సంగతులు ప్రవచనాల ద్వారా చెప్పారు. మరి ఆయనే క్రీస్తు అని వారి మధ్య నిరూపించబడాలి అంటే కొన్ని సూచకక్రియలు జరగాలి. సూచకక్రియలు ఎందుకు జరిగాయో కూడా ఆయన చెప్పాడు. ఎందుకు జరిగాయట? యోహాను సువార్త, దీన్ని ఇలాగే ఉంచండి, 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 30వ వచనం. యేసుక్రీస్తు చేసిన సూచక్రియలు 1 కాదు 2 కాదు, అనేకములు అంటే ఎన్ని వేలు చేశాడో, ఎన్ని లక్షల సూచక్రియలు చేశాడో అన్నీ రాయబడలేదండి బైబిల్లో. అన్నీ రాయబడలేదు. మనకు కనబడేవి కొన్నే రాశాడు. ఎందుకు రాశాడు చెప్తున్నాడు చూడండి. మరియు ఇతరమైన అనేక సూచక్రియలు యేసుకు తన సృష్టిలో ఎదుట చేసిన కానీ అవన్నీ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఎందుకో? అన్నీ రాస్తే బాగుండు కదండి. ఎందుకు వ్రాయలేదు అంటే చెప్తున్నాడు చూడండి. ఇవి ఎందుకు వ్రాయబడలేదు, కొన్ని మాత్రం ఎందుకు రాయబడ్డాయి అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు కొన్నే రాయబడ్డాయి అన్నాడు. బాగా ఆలోచించండి. ఇక్కడ మీరు ఎప్పుడు ఆలోచించిన ఒక మాట మీతో చెప్తాను. ఇవి మళ్ళీ ఇతరులకు కూడా జరుగుతాయి అన్నాడా, లేదా జరిగినవి మీకు వ్రాయబడ్డాయి అన్నాడా? వ్రాయబడినవి చదివితే మీకు విశ్వాసం కలుగుతుందన్నాడా, మీకు కూడా ఇవి జరుగుతాయి కనుక విశ్వసించండి అన్నాడా? ఏమన్నాడు? మళ్ళీ చదివిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు ఇవి వ్రాయబడెను. అంతే కదా అక్కడ ఉంది. అంటే మనం నమ్మి ఆయన నామందు జీవం పొందాలి అంటే వ్రాయబడెను అన్నాడు. అంటే మనం ఆయన నమ్మడానికి, జీవం పొందడానికి అవి వ్రాయబడ్డాయి. ఈరోజు మనం ప్రభువుని నమ్మడానికి సూచక్రియలు జరగాల? ఈరోజు మనం ప్రభువుని నమ్మడానికి అద్భుతాలు జరగాల? ఈరోజు మనం ప్రభువుని నమ్మడానికి స్వస్థతలు జరగాల? బైబిల్ మాట ఏమిటంటే మీకు మళ్ళీ జరుగుతాయి అంటలేదు, మీరు నమ్మడానికి ఇవి వ్రాయబడ్డాయి అన్నాడు. అంటే వ్రాయబడిన వాటిని చదివి నమ్మాలి. అదేంటండి చదివి నమ్మమంటున్నారు? వాళ్ళకి జరిగినప్పుడు మాకు జరగవా? ఈరోజు క్రైస్తవులు వేసే ప్రశ్నలో, వారికి జరిగినప్పుడు మాకు జరగవా? ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కదా. ఎందుకు చెప్పిన వాక్యమో ఎక్కడో కనెక్ట్ చేసి మాట్లాడేస్తున్నారు క్రైస్తవులు.